హలో గైస్, మనుషులుగా మనం ఎన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ సాధించినా అండ్ ఎంత నాలెడ్జ్ సంపాదించినా ఇప్పటికీ అండ్ మేబీ ఎప్పటికీ కూడా మిస్టీరియస్ అండ్ ఒక అన్సాల్వ్డ్ ఆన్సర్గా ఉంటుందేమో అసలు మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అనే విషయం. ఒక మనిషి బ్రతికినంత కాలం అతను జీవించడానికి ఎనర్జీ అయితే కావాలి. అండ్ సైన్స్లో ఉన్న లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నార్ బీ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీని ఎవరు క్రియేట్ చేయలేరు ఆర్ దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయలేరు. సో ఉన్న ఎనర్జీనే అయితే ఎన్హాన్స్ అవుతుంది, లేదు అంటే మినిమైజ్ అవుతుంది. సో ఈ థియరీ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత కూడా తనలో ఉండే ఎనర్జీ అయితే ఏదో వేరే విధంగా కన్వర్ట్ అవుతుంది ఆర్ మినిమైజ్ అవుతుంది, కానీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయితే అవ్వదు. మరి ఈ ఎనర్జీ తాలూకా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అండ్ ఈ కాన్సెప్ట్నే ఆఫ్టర్ లైఫ్ అని అంటారు. ఈ ఆఫ్టర్ లైఫ్ అనే కాన్సెప్ట్ గురించి ఒక్కొక్క కల్చర్లో ఒక్కో విధంగా మెన్షన్ చేశారు. అండ్ హిందూ కల్చర్ ప్రకారం ఆఫ్టర్ లైఫ్లో మనిషి నరకం అనే రెల్మ్కి వెళ్తారు. అండ్ అక్కడ తను బ్రతికి ఉండగా చేసిన కర్మ అంటే మంచి లేదా చెడు ప్రకారం తన ఆఫ్టర్ లైఫ్ ఫేట్ అనేది డిసైడ్ అవుతుంది అని అంటారు. అయితే పురాణాల ప్రకారం నరకాన్ని ఒక మిస్టీరియస్ లోకంగా డిఫైన్ చేశారు. ఇక్కడ ప్రతి జీవితానికి కర్మపరంగా జడ్జ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఈ లోకానికి అధిపతి యమధర్మరాజు. ఇతన్నే గాడ్ ఆఫ్ డెత్ అని, రూలర్ ఆఫ్ డిపార్టెడ్ సోల్స్ అని కూడా అంటారు. అండ్ నాట్ జస్ట్ దాట్, యముడు ధర్మానికి కాపలా దేవుడు కూడా. అండ్ దట్స్ వై ద నేమ్ యమధర్మరాజు అని. యముడు తాలూకా స్టోరీ లైఫ్, డెత్, ఆఫ్టర్ లైఫ్ అండ్ మిస్టరీస్తో నిండి ఉంటుంది. అయితే యముడు ఎలా అండ్ ఎవరికి పుట్టారు, అండ్ అతను ఎలా నరకానికి రాజు అయ్యారు, అతని ప్రొఫౌండ్ టీచింగ్స్ నుండి గరుడ పురాణం తాలూకా డీప్ ఇన్సైట్స్ వరకు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాజ్ యూ నో, వీ మేక్ వీడియోస్ ఆన్ హిందూ కల్చర్, కాన్స్పిరసీ థియరీస్, అన్సాల్వ్డ్ మిస్టరీస్ అండ్ మెనీ సచ్ టాపిక్స్. సో మీరు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద మా ఛానల్లో వీడియో చూడాలి అనుకుంటే కామెంట్స్లో టాపిక్ని మెన్షన్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ ఆఫ్ గాడ్ ఆఫ్ ద డెత్, యమధర్మరాజు. ఈ స్టోరీ కొన్ని వేల సంవత్సరాలకు ముందు స్టార్ట్ అయింది. అప్పటికి జనన మరణం అనే సైకిల్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అండ్ లోకం ఒక బ్యాలెన్స్లో ఉండేది. కానీ అప్పటికి మనిషి చనిపోవడం అనేది ఇంకా జరగలేదు. బ్రహ్మదేవుడు యూనివర్స్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఎర్త్ మీద లైఫ్ని ఎక్స్పాండ్ చేయడానికి కొంతమంది సెలెస్టియల్ బీయింగ్స్ని క్రియేట్ చేశారు. అండ్ వీరినే ప్రజాపతులు అని అంటారు. అటువంటి ప్రజాపతుల్లో ఒకరైన మారీచికి సంబంధించిన ఫ్యామిలీలో సూర్యుడు పుట్టారు, హూ ఇస్ ద సన్ గాడ్. అండ్ సూర్యుడి వైఫ్ పేరు సంధ్య. ఈమె దేవలోకాన్ని నిర్మించిన విశ్వకర్మ తాలూకా కూతురు. అండ్ సూర్యుడు అండ్ సంధ్యకి 3 పిల్లలు పుట్టారు. వారిలో మొదటి వారు వచ్చేసి మను, అండ్ రెండవది వచ్చేసి యమధర్మరాజు. అండ్ యమధర్మరాజుకి ఒక చెల్లి కూడా ఉన్నారు. అండ్ ఆమె పేరు వచ్చేసి యామిని. సో ఈ యామినినే యమునా నదిగా మారారు అని కూడా అంటారు. అయితే ఒకసారి సంధ్యాదేవి మెడిటేషన్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ టైంలో సూర్యుడి నుండి వచ్చే ఇంటెన్స్ లైట్ ఎమిషన్ని భరించలేక ఆమె ఎర్త్ మీదకి వచ్చారు. ఆ టైంలో ఆమె ప్లేస్లో తన కిడ్స్ని చూసుకోవడానికి తన షాడోకి ఒక హ్యూమన్ బాడీ ఇచ్చి ఆమెకి ఛాయ అనే నేమ్ ఇచ్చి వెళ్ళారు. ఛాయ కూడా సంధ్యలాగే ఉంటుంది కాబట్టి సూర్యుడు కూడా సంధ్య అక్కడ లేకుండా ఎర్త్ మీదకి వచ్చినట్టు నోటీస్ చెయ్యరు. సో ఛాయనే సంధ్య అని అనుకుంటారు. అండ్ సూర్యుడికి అండ్ ఛాయకి 2 పిల్లలు పుడతారు. వాళ్ళల్లో ఒకరే శనీశ్వరుడు అండ్ రెండవది వచ్చేసి రెండవ మను. అయితే ఛాయ తన పిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్స్ సంధ్య తాలూకా పిల్లలకి ఇచ్చేది కాదు. అండ్ యాక్చువల్గా ఆమెకి యముడంటే కూడా నచ్చేది కాదు. అండ్ ఆ కోపంలోనే యముడికి ఛాయాదేవి ఒకరోజు ఒక శాపం పెడతారు. అండ్ అదేంటంటే యముడు తన మోర్టల్ బాడీ నుండి సెపరేట్ అవుతాడు అని. సో అలా ప్రపంచంలోనే డెత్ని చూసిన ఫస్ట్ పర్సన్గా యముడు చెప్పబడ్డారు. సో ఈ విధంగా యముడు హ్యూమన్ వరల్డ్ని వదిలేసి మృత్యులోకానికి చేరుతారు. కానీ అక్కడికి అతను వెళ్ళాక అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడ అంతా కూడా జస్ట్ ఎండ్లెస్ ఎంప్టీనెస్గా అండ్ డార్క్నెస్ మాత్రమే ఉంటుంది. అండ్ అప్పటికి యముడు తప్ప ఇంకెవ్వరూ చనిపోకపోవడం వల్ల మరణం తర్వాత ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అన్న క్లారిటీ లేదు. అలా ఆ ఎంప్టీనెస్లో సర్చ్ చేస్తున్న యముడికి బ్రహ్మదేవుడు కనిపిస్తారు. అప్పుడు యముడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవా, అసలు ఈ ప్రదేశం ఏంటి, ఇక్కడ ఎందుకు ఎవ్వరూ లేకుండా ఎంత ఖాళీగా అండ్ చీకటిగా ఉంది అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ ప్రపంచంలో నువ్వే ఫస్ట్గా డెత్ని ఫేస్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇంక మీద యముడే ఈ ఖాళీ ప్రపంచానికి రాజుగా బాధ్యత తీసుకోవాలి అని బ్రహ్మ యముడికి యమలోకానికి అధికారిగా చేశారు. అండ్ నరకలోకానికి రాజుగా అతని పని
పాపపుణ్యం ప్రకారం ఆత్మలకి న్యాయమైన ఆఫ్టర్ లైఫ్ పాత్ని ఇవ్వాలి అని చెప్పారు. అలా యముడు ఈ వర్క్ని అండ్ లైఫ్ సైకిల్లో దానికి ఉండే ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని యమధర్మరాజుగా పట్టాభిషేకం పొందారు. అయితే యముడు ఎద్లు అంటే బఫెలోస్ మీద యమలోకాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అతనికి ఆత్మల్ని కంట్రోల్ చేయడానికి ఒక పాశాన్ని ఇచ్చారు. అయితే పురాణాల ప్రకారం యముడి రూపం ఎలా ఉంటుంది అంటే అతను నరకంలో ఒక పెద్ద గోల్డెన్ సింహాసనం మీద కూర్చొని ఉంటారు. అతని స్కిన్ కలర్ డార్క్ బ్లాక్గా ఉండి ఐస్ అనేది ఎప్పుడూ కూడా ఒక రెడ్ కలర్ ఎమిషన్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. అండ్ యముడికి వాహనంగా ఉండేది కూడా ఒక బఫెలో. అండ్ నరకానికి 2 4-eyed డాగ్స్ కాపలాగా ఉంటాయి అని చెప్పేసి అంటారు. అండ్ అతనికి మెసెంజర్స్గా ఉండడానికి కాకులు అంటే క్రౌస్ ఉంటాయంట. ఆయన డెత్కి గాడ్ మాత్రమే కాదు, ఆయన నేమ్లో ఉండే ధర్మరాజు అనే పదాన్ని జస్టిఫై చేస్తూ రైటియస్నెస్కి కింగ్గా కూడా వ్యవహరిస్తారు. కాస్మిక్ లాని అప్హోల్డ్ చేసే డ్యూటీతో నరకంలో డిపార్టెడ్ సోల్స్ని రూల్ చేస్తూ ఉంటారు. అయితే యముడు చనిపోయిన తర్వాత అతని ట్విన్ సిస్టర్ అయిన యామిని చాలా బాధపడ్డారంట. తన ఏడుపు వల్ల భూమి మీద ఉన్న నదీ జలాలు మొత్తం పూర్తిగా నిండిపోయి అండ్ ఈ విధంగానే యమునా రివర్ కూడా బోర్న్ అయ్యింది అని అంటారు. అండ్ దేవలోకంలో ఎవరూ కూడా ఆమె దుఃఖాన్ని సహించలేక దేవతలంతా కలిసి ఆమెకి ఒక వరాన్ని ఇస్తారు. అది ఏంటంటే ప్రతి సంవత్సరంలో కూడా ఒక ద్వితీయ పక్షం రోజున యముడిని నువ్వు అతని అక్క యమిగా కలుస్తావని అండ్ ఈ రోజునే యమ ద్వితీయగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్తారు. ఈ ఫెస్టివల్ని ఇప్పటికీ కూడా దివాళీ తర్వాత వచ్చే ద్వితీయ రోజున కొన్ని పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియాలో యమ ద్వితీయ లేదా బాయ్ దూజ్గా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. యముడు అతని బాధ్యతను స్వీకరించి మృత్యులోకానికి అడ్మినిస్టర్గా చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ అప్పుడు ఒక సీరియస్ ఇష్యూ వస్తుంది. చనిపోయాక వచ్చే ఆత్మలు ఏ ఆత్మ పాపం చేసింది అండ్ ఏ ఆత్మ పుణ్యం చేసింది అని తెలియడం కష్టం. ఎవరు నరకానికి వచ్చినా కూడా నేను పాపం చేయలేదు, నేను అంతా పుణ్యమే చేసి వచ్చా అని చెప్పడం మొదలుపెట్టారు. అయితే యమధర్మరాజు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం తిరిగి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు 11,000 సంవత్సరాలు ధ్యానం చేసి చిత్రగుప్తుని సృష్టించారు. చిత్రగుప్తుడికి ఈ పేరు రావడానికి గల కారణం చిత్త అనే వర్డ్ తాలూకా మీనింగ్ వచ్చేసి మైండ్ అండ్ గుప్త అనే వర్డ్ తాలూకా మీనింగ్ వచ్చి హిడెన్ నాలెడ్జ్. బ్రహ్మదేవుడు చిత్రగుప్తుడికి మనుషుల కర్మల్ని లెక్కించే బాధ్యతను అప్పగించారు. చిత్రగుప్తుడి మెయిన్ టాస్క్ వచ్చేసి యమలోకంలో ప్రతి జీవితాల కర్మని లెక్కించడం, యముడి దగ్గరికి చేరిన ప్రతి ఆత్మ తాలూకా పాప పుణ్యాలని అనలైజ్ చేయడం అండ్ స్వర్గం నరకం ఆర్ పునర్జన్మ డిస్టెన్స్ తీసుకోవడం. అండ్ ఈ విధంగా చిత్రగుప్తుడు మెయింటైన్ చేస్తున్న పాప పుణ్యాల లెక్కల ప్రకారం యముడు ఆత్మలకి న్యాయ తీర్పు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే యముడిని గాడ్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు కదా, అలా అని ఆయనేమీ ఒక చెడ్డ గాడ్ కాదు. నిజంగా మనం చూసినట్టయితే ఆయన న్యాయాన్ని పరిరక్షించడం కోసం ఉన్న వ్యక్తి. అండ్ హీఈస్ నాట్ జస్ట్ గాడ్ ఆఫ్ డెత్, ఆయన అష్టదిక్పాలకుల్లో కూడా ఒకరు. అంటే మనకు ఉన్న 8 డైరెక్షన్స్లో యముడు ఒక డైరెక్షన్ అయిన సౌత్ అంటే దక్షిణ దిక్కుకి రూలర్ కూడా. ఇలా చాలా విషయాల్లో యముడి తాలూకా ఇంపార్టెన్స్ అనేది పురాణాల్లో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం గరుడ పురాణం గురించి చూసినట్టయితే ఇది యముడితో లింక్ ఉన్న ఒక పవర్ఫుల్ టెక్స్ట్ అండ్ ఆఫ్టర్ లైఫ్కి ఒక ఎన్సైక్లోపీడియా లాంటిది. గరుత్మంతుడు ఈగల్ రూపంలో ఉండే పక్షిరాజు. ఒకసారి ఇతను విష్ణు ముందు కూర్చొని మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అని విష్ణువుని అడుగుతారు. ఈ ప్రశ్నకి విష్ణువు ఇచ్చిన ఆన్సరే గరుడ పురాణంగా అన్ఫోల్డ్ అయ్యింది. ఇందులో యమలోకం డొమైన్ తాలూకా వివిడ్ మ్యాప్ గురించి, ఇక్కడ యమధర్మరాజు తాలూకా సుప్రీమసీ గురించి, అతను కోర్టులో ఎలా జడ్జ్ చేస్తారు అన్న తాలూకా ఆన్సర్స్ గురించి వివరించబడింది. ఆత్మల తాలూకా కర్మను చిత్రగుప్తుడు ఎలా అనలైజ్ చేస్తాడు అండ్ వాటి ప్రకారం యముడు ఎలా జడ్జ్మెంట్ పాస్ చేస్తారు, ఒక మనిషి చనిపోయిన తర్వాత స్వర్గప్రాప్తి ఎలా పొందుతారు లేదు నరకానికి ఎలా చేరుతారు అన్న విషయం కూడా ఇందులో డీటెయిల్గా డిస్క్రైబ్ చేశారంట. గరుడ పురాణంలో 21 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నరకాలను డిస్క్రైబ్ చేశారంట. అండ్ ఇందులో మనిషి చేసిన పాపం ప్రకారం నరకంలో తనకు పడే శిక్ష గురించి కూడా వివరించడం జరిగింది. ఒక మనిషి తన భూమి మీద చేసిన పాపాలకి నరకానికి వెళ్ళాక ఎంతటి ఘోరమైన శిక్షలు అతను అనుభవిస్తారు అన్నది గరుడ పురాణంలో మెన్షన్ చేసి ఉంది. అండ్ గరుడ పురాణం అనేది కేవలం ఒక మనిషిని భయపెట్టడానికి మాత్రమే కాదు, మనిషి చేసే కర్మల తాలూకా ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అనే ఒక రిఫ్లెక్షన్ని ట్రూగా రిజంబుల్ చేస్తుంది. అయితే యముడి ఇన్ఫ్లుయెన్స్ అనేది హిందూ కల్చర్ మీద చాలానే కనిపిస్తుంది. అండ్ ఇండియాలో యముడికి తమిళనాడు అండ్ కర్ణాటకలో
టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు భయంతో కాకుండా వాళ్ళ ఆఫ్టర్ లైఫ్ని పీస్ఫుల్గా సాగేలా చూడమని చెప్పి దేవుణ్ణి ప్రార్థించుకుంటారు. అండ్ ఫైనల్లీ మనం చూసుకున్నట్టయితే యమధర్మరాజు గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అతన్ని కేవలం గాడ్ ఆఫ్ డెత్గా మాత్రమే కాకుండా అతని జస్టిస్కి, విజ్డమ్కి ఒక సింబల్గా కూడా మనం అతన్ని చూడొచ్చు. అండ్ యముడు గురించి హిందూ పురాణాల్లో చూసుకుంటే చాలా కథలే మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ అవన్నీ డిస్కస్ చేయాలంటే ఇంకో పెద్ద వీడియోనే అవుతుంది. అండ్ నెక్స్ట్ టైం నుండి యముడు గురించి మీరు తలుచుకున్నప్పుడు అతన్ని కేవలం ఒక గాడ్ ఆఫ్ డెత్గా మాత్రమే చూసి భయపడకుండా ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్లో అతని పొజిషన్కి ఉండే ఇంపార్టెన్స్ని మనం అర్థం చేసుకొని మనం ఇంకా మంచిగా మారడానికి అండ్ మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చే ఒక ఐడల్గా మనం అతన్ని రెఫర్ చేసుకోవాలి. అండ్ గైస్, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ యమధర్మరాజు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ ఐ విల్ మీట్ యూ అగైన్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ థ్యాంక్ యూ గైస్.